హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మొక్కజొన్న పొత్తులతో తీయటి గారెలు టేస్టీగా ఉంటాయి. ఒక కప్పు మొక్కజొన్న గింజలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక కప్పు చక్కెర వేసుకొని, మీకు ఎక్కువ తీయగా కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడే చక్కెర అందులో కరుగుతుంది. కలుపుకున్న తర్వాత ఫ్రై చేయండి. చూడండి ఎంత చక్కగా కలిపానో. తర్వాత మూత పెట్టి పక్కన పెట్టి ఒక స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి, ఆయిల్ వేడయ్యాక చూడండి ఇలా వేడైందో లేదో చూసి ఇలా ముద్దను ఇలా ఒక గారె లెక్క ప్రెస్ చేసుకుంటూ అనండి. తర్వాత దాన్ని వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోండి. చూడండి నూనె ఎంత చక్కగా కాలిందో. దీన్ని సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. మీడియంలో పెట్టిన చక్కెరగా మాడిపోతుంది. చూడండి నేనైతే ఒక నైఫ్తో కాలిందా లేవా అని తిప్పి చూస్తున్నా. చూడండి చాలా చక్కగా కాలినాయి. అన్నీ కూడా బాగా కాలాలి. కాలాకనే తీసుకోవాలి. కరకరలాడితే చూడండి. వీడియో నేనే తీసుకుంటున్నా కాబట్టి కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి అవి తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. చూడండి ఎంత బాగా కాలినాయో. వాటిని ఇవి ఇలాంటి గరిటెతో తీసుకుంటేనే నూనె చక్కగా లేకుండా వడుస్తుంది. తర్వాత వాటిని వేరొక ప్లేట్లో వేసుకోండి. ప్లేట్లో వేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా అదే ప్యాన్లో కాల్చుకోవాలి. ఒక్కొక్కటి వేసుకొని చూడండి కాలినాక వీటిని కూడా సేమ్ అలాగే కాల్చుకోవాలి. కాలిన తర్వాత చూడండి మళ్ళీ వేరొక ఆ పళ్ళెంలోనే వేసుకోండి. చూడండి ఎంత చక్కగా కాలాయో. ఫ్రెండ్స్ వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక చేత వీడియో తీసుకుంటే ఒక చేత కాలవాలంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కాలాయో. ఒక్కసారి ఇలా చేతితో అని చూస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఒక్కసారి ట్రై చేసి ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి.